వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగే తెలంగాణ ఉద్యమకారుల సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నగర అధ్యక్షుడు గొడిశల రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. నగరంలోని ఒక ప్రముఖ హోటల్లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి ఉద్యమకారుల సంక్షేమంపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ కోర్టు తీర్పు నేపథ్యంలో ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఫిలిం భవన్లో జరిగే సమావేశానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అమరవీరుల స్తూపం నుండి ర్యాలీ ప్రారంభమై ఫిలిం భవన్ వరకు కొనసాగుతుందని తెలిపారు. జై తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. మిత్రులకు నమస్తే, ఉద్యమ అభినందనాలు. ఈ ఆదివారం రోజు జరిగే కార్యక్రమానికి అమరవీరుల స్తూపం నుండి ఫిలిం భవన్ వరకు జరిగే ర్యాలీకి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అతనితో పాటు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఉద్యమకారులందరూ అత్యధిక సంఖ్యలో వచ్చేసి ఏ సంఘాల్లో ఉన్న ఉద్యమకారులందరూ ఒకటే కాబట్టి ఉద్యమకారులందరూ ఆ పార్టీలకు అత్యధికంగా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం 10 గంటలకు అమరవీరుల స్తూపం నుండి కలెక్టరేట్ ముందున్న ఫిలిం భవన్ వరకు తెలంగాణ ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో సమావేశం కలదు కాబట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పాల్గొనవలసిందిగా కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల పిలుపునిస్తున్నాం. ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు తెలంగాణ ముద్దుబిడ్డ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు నిజామాబాద్ లో ఒక ప్రెస్ మీట్ లో తెలంగాణ ఉద్యమకారులకు గతంలో అన్యాయం చేయడం జరిగింది గత పాలకులు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో తెలంగాణ ఉద్యమకారులకు ఏర్పాటు కొరకు ఒక కమిటీ వేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా హైకోర్టులో 8 వారాల లోపే ఇంటి స్థలాలు కానీ అదేవిధంగా పింఛన్లు కానీ ఇతర సమస్యలు కూడా హైకోర్టు కూడా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయడం అన్నది తెలంగాణ ఉద్యమకారులు 8 సంవత్సరాల నుండి సీమసీనన్న ఆధ్వర్యంలో వివిధ రకాలైన పోరాటం చేయడం జరిగింది. ఎందుకంటే ర్యాలీలే కావచ్చు, లేకుంటే వంట మార్పే కావచ్చు, లేకుంటే ఎంఆర్ఓలకు మెమోరాండం కావచ్చు, కలెక్టరేట్ ముందు ధర్నాలే కావచ్చు, హైదరాబాద్ కేంద్రంగా పాదయాత్రలే కావచ్చు, ఇవన్నీ కూడా 8 సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమకారుల పోరాటం ఫలించిందని శుభసూచకం అని కూడా ఈ సందర్భంగా చెప్పడం తప్పదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ ఏ సంఘాలలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమకారులారా, ఎందుకంటే ఇప్పుడు ఈ సమయం మనది. ఎందుకంటే గతంలో తెలంగాణ మనం సాధించడానికి మీరు ఏ విధంగా కూడా తెలంగాణ ఉద్యమకారులు ఏ విధంగా నష్టపోయారో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆ ఫలితం ఇప్పుడు మీరు 8 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ సమావేశానికి వచ్చి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి మనందరం కూడా విరివిరిగా ఎవరికి వారు ఆదివారం జరిగే సమావేశానికి తెలంగాణ ఉద్యమకారులు స్వచ్ఛందంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సమావేశానికి రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా ఈ కార్పొరేటర్లు కూడా వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సకాలంలో ఈ కమిటీ వచ్చి డివిజన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు సంజయ్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని. జై తెలంగాణ. ఉద్యమకారుల ఫోరం తేదీ 1 మార్చ్ 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు ఫిలిం భవన్ నందు చలో కరీంనగర్ కళాకారులు మరియు ఉద్యమకారులు, మేధావులు, కవులు, రచయితలందరూ పాల్గొని
ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాం. ఉద్యమకారుల కళాకారుల కావాల్సిన మనకు అతి తొందరలోనే మన కోరికలు నెరవేరుతున్నాయి. దాని తరంలో మనమందరం ఏకమై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరూ పాల్గొని మన సత్తాను చాటవలసిందిగా కోరుతూ, మరియు అలాగే ఉద్యమకారులు, రచయితలు, కవులు, కళాకారులు, మేధావులు అందరూ పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరోసారి మన సత్తాను చాటవలసిందిగా కోరుతున్నాను.